అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివగణేష్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో నివాస స్థలాల పట్టాలు మంజూరులో అనూరాలకు కేటాయించిన పట్టాలను రద్దు చేసి అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో కొండపోడు భూములకు బీఫామ్ పట్టాలను అనారులకు కేటాయించిన వ్యవహారంపై పరిశీలన చేయించి వారికి రద్దు చేయించి నిజమైన అర్హులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 17న ఒక పత్రికలో వెలువడిన జగ్గంపేట మండలంలో 940 పట్టాలు అనర్హులకు మంజూరు చేయడం జరిగిందని, జగ్గంపేటలో గత 5 సంవత్సరాల కాలంలో మంజూరు చేసిన నివాస స్థలాల పట్టాలు, జగనన్న కాలనీ 1000 ఎకరాల కొండపోడు భూములు డీఫామ్ పట్టాలు మంజూరులో కోట్ల రూపాయల చేతులు మారాయని అన్నారు. వీటిపై పూర్తి పరిశీలన చేసి అక్రమాలకు కారకులైన అధికారులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి ప్రజాధనాన్ని రికవరీ చేసి చట్టాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు శ్రీ వత్సవాయ సత్యనారాయణ రాజు, నక్క సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను మారుతి శివగణేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట హెడ్ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఇప్పుడే తహసీల్దార్ వారిని కలిసి వినతి పత్రం ఇచ్చున్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రత్యేకించి జగ్గంపేట మండలంలో ఏదైతే జగనన్న కాలనీలకి ల్యాండ్ ఎక్విజేషన్ చేసిన దగ్గర నుంచి, అలాగే సైట్ లెవెలింగ్ చేసిన దగ్గర నుంచి విపరీతమైన అక్రమాలు జరిగాయని చెప్పేసి పత్రికలన్నీ వాళ్ళు ఫ్రంట్ పేజీలో రాస్తూ ఉన్నారు క్లియర్గా. నిన్న మొన్నటి పేపర్లో అయితే 1200 కాకినాడలోని, తర్వాత స్థానంలో 940 ఏవైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో జగనన్న కాలేజీకి సంబంధించి ఇళ్ల పట్టాలు అనర్హులకి కేటాయించారు అని చెప్పేసి అధికారులు వాళ్ళు పరిశీలనలో తేలిందని చెప్పేసి కూడా బహిర్గతం అవుతూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అనర్హులు ఎవరైతే ఉన్నారో, ఈ జగనన్న కాలనీస్లోని అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆ పట్టాలు రద్దు చేసి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి కేటాయించవలసిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద అధికారి వారికి, కలెక్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, అలాగే ఆర్డీఓ గారికి కాపీస్, అలాగే తహసీల్దార్ గారికి కాపీస్, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ వారికి కూడా ప్రతులు పంపిస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జగనన్న కాలనీల్లో జరిగిన అక్రమాలని వెలికి తీయవలసిన అవసరం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. ప్రత్యేక సిట్ వేయవలసిన అవసరం ఉన్నది. దీని మీద ఎంక్వైరీ జరిపించాలి ప్రభుత్వం. జగనన్న కాలనీస్కి సంబంధించి అనర్హులైన అన్ని పట్టాలను రద్దు చేయాలి. అలాగే అక్రమాలకు పాల్పడి, అలాగే తక్కువ ధరకి భూమిని కొని ఎక్కువ ధర తీసుకున్న పరిస్థితి కూడా ఉన్నది. వాటి మీద కూడా ఎంక్వైరీ చేయించాలి. ఆ సొమ్మును మొత్తం రికవరీ చేయవలసిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. తరువాత జగ్గంపేట నియోజకవర్గంలోనే, జగ్గంపేట మండలంలో, గండెపల్లి మండలంలో కానీ, అలాగే గోకవరం మండలంలో కానీ పోడు భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల ఎకరాల పోడు భూముల్ని అర్హులకి కాకుండా అనర్హులకి, భూములున్న భూస్వాములకి, ఈ వాళ్ళ వాళ్ళ ఇళ్లలోని వ్యక్తుల పేర్ల మీద 5 ఎకరాలు పట్టాలు రాయించుకున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే గత 5 సంవత్సరాల్లోని కొండపోడు భూములకి ఇచ్చిన డీఫారం పట్టాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అర్హులైన వాళ్ళకి ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రైతు కూలీ సంఘం వాళ్ళు పాపం ఎప్పుడు ఎకరం పెడతానే ఉంటారు. మాకు అరాకరం ఇవ్వండి, మేము పంట పండించుకుంటాము, చాలా దౌర్భాగ్యంలో ఉన్నామని చెప్పేసి ఆ కాళ్ళారిగేలాగా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఎవరికి ఒక అరాకరం కూడా పట్టా ఇచ్చిన పాపాన్ని పోరు ఈ ప్రభుత్వం వాళ్ళు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని మీద దర్యాప్తు జరిపించాలి. ఖచ్చితంగా ఈ కొండపోడు భూములు ఏవైతే ఉన్నాయో కొండపోడు భూములకు ఇచ్చిన పట్టాలన్నింటినీ 5 సంవత్సరాల కాలంలోనే ఎంక్వైరీ చేసి దాని మీద రద్దు చేయాలి. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆ పట్టాలన్నీ రద్దు చేసి అర్హులైన వారికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ వారికి ప్రతిపంపిస్తూ ఉన్నాం, ఆర్డీఓ వారికి ప్రతిపంపిస్తూ ఉన్నాం, తహసీల్దార్ వారికి వినతి పత్రం సమర్పించాం. అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఏదైతే ఈ ప్రతున్నది పంపిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.